శంఖారావము విజ్ఞానయోగం 7th చాప్టర్ అయిన విజ్ఞానయోగంలో మనం ఇప్పుడు 19th శ్లోకం 19వ శ్లోకం చదువుకోబోతున్నాము. ఇక్కడ హెడ్డింగ్ మన రికార్డింగ్ నెంబర్ 59. ఇక్కడ హెడ్డింగ్ ఏమొస్తుందంటే వాసుదేవ ఉపాసనము అనేది హెడ్డింగు. భగవంతునిపై భక్తి ప్రారంభమైన వెనుక అనేకములైన అవతారములు దాల్చును. తన భక్తికి ఇతరుల భక్తికి పోల్చి చూచుకొనుట ఉండును. తనకన్నా ఇతరుడు ఎక్కువ భక్తి కలవాడన్నచో నమ్మబుద్ధి పుట్టదు. కొందరికి ఈర్ష్యాద్వేషములు కూడా పుట్టును. ఎవరి మీద ఈర్ష్యాద్వేషములు పుట్టునో, ఎవరి భక్తిని గూర్చి తనకు నమ్మబుద్ధి పుట్టదో వారిలో కూడా భగవంతుడున్నాడని స్మరించుటకు అంగీకరింపవలెను. ఇట్లా అంగీకరించుటకు చాలా కాలము పట్టును. అనేక జన్మల సాధనమైన వెనుక నిజమైన జ్ఞానము కలుగును. కనిపించు వారందరూ దేవుని రూపములే అనియు వారి ప్రవర్తనలన్నీయు దేవుని జగన్నాటకములోని నవరస భావములనియు తెలియవలెను. ఇట్లు ప్రవర్తింపవలెను. అప్పుడు జీవుడుగా వసించు దేవుడు ప్రసన్నుడగును. జీవుడుగా ప్రవర్తించుట మాని దేవుడుగా దర్శనమిచ్చును. సమస్తము వాసుదేవమయము అని తెలియను. అట్టి వాసుదేవుని ఈ విధముగా దర్శించుట దుర్లభము. దర్శించువాడును వాసుదేవుడని తెలియను గనుక ఆ స్థితి పొందిన వారు కూడా దుర్లభులుగా ఉందురు. వారిని తెలుసుకొనుట కష్టము. వారికిని కన్ను ముక్కు చెవులు మిగిలిన వారి వలనే ఉండును. అట్లే ఊహలు కూడా ఉండును. ఆకలి దప్పులు ఉండును. ఇంద్రియ ప్రవృత్తులు ఉండును. మహాత్ముడు వీనిని జయించినవాడుగా ఉండవలెనని పామరు దృష్టితో చూతురు గనుక వారికి ఆ మహాత్ముడు కనిపింపడు. ఈ పామరు దృష్టి వలననే మా గురువుగారు అన్నపానీయములు ముట్టరు, వారికి మలమూత్రాదులు లేవు మొదలగు లీలలు కల్పించి చెప్పుకొనుట దైవత్వమునకు నిదర్శనము అనుకొందురు. మహాత్మునికైనను సామాన్యునికైనను దేహమునకు దేహధర్మములు, ప్రాణమునకు ప్రాణధర్మములు, ఇంద్రియములకు ఇంద్రియ ధర్మములు, మనస్సుకు మనోధర్మములు ఉండును. ఈ ధర్మములు సామాన్యుని బంధించును. వాసుదేవుని దర్శించిన మహాత్ములను బాధింపవు. వారు వానికి అతీతులుగా ఉందురు. సృష్టిని ఈ విధముగా దర్శించుటయే జ్ఞానము. సృష్టిగా దర్శించుటకు బదులు దేవుని అంతర్యామిత్వముగా దర్శించుట జరుగవలెను. 19వ శ్లోకం అయిపోయింది. భక్తి కలిగిన తర్వాత కూడా జీవులు భగవంతుని తమ కోరికల కొరకు ప్రేమింతురు. ఉత్తమురాలు కాని భార్య భర్త చేయు సంపాదన కొరకు భర్తను ప్రేమించును. ఈ ప్రేమ సంపాదనపై కామమే గాని భర్తపై కాదు. అట్లే కోరికల కొరకు భక్తి అభ్యాసము చేయుట ఆయా వస్తువులపై వ్యామోహమే కానీ భగవంతునిపై ప్రేమ కాదు. తమ కోరికలకు అనుగుణముగా వారు వేరువేరుగా దేవుళ్లను సృష్టించుకొందురు. విఘ్నములు తొలగుటకు విఘ్నేశ్వరుడు, సంపదలకు లక్ష్మి, బంగారమునకు స్వర్ణాకర్షణ భైరవుడు, ఇతరుల ఊహలు తెలుసుకొనుటకు కర్ణపిశాచి మున్నగు దేవతల ఆరాధన మిట్టిది. అట్లే మున్నగు దేవతల ఆరాధన ఇట్టిదే. తాము కోరిన వస్తువులను సమకూర్చిపెట్టు వారి చుట్టూను తిరిగి ఆరాధింతురు. ఇదియే అన్యదేవతారాధనము. అందుకై ఆయా నియమములను కల్పించుకుని అవలంబింతురు. వారి ప్రకృతిని బట్టి ఒక్కొక్క విధమైన నియమములు వచ్చుచుండును. ఉదాహరణకు కొందరు మంత్ర దేవతలను వశము చేసుకొనుటకై శ్మశానమున జపింతురు. కొందరు చితాభస్మము ధరింతురు. కొందరు తమ దేవతలకు నిమ్మకాయలు, కోడిపెట్టలు, సారాయి బుడ్లు మున్నగునవి సమర్పింతురు. కొందరు తమ పని చేసిపెట్టు వారికి కోడిపెట్టెలతో, వేటపోతులతో, సారాయి బుడ్లతో విందులు చేసి పూజింతురు. చేసిన తర్వాత తమ పని జరుగనిచో తిట్టుకొందురు. తీవ్ర ద్వేష విరోధాదులకు లోనగుదురు. అన్యదేవతారాధనకు ఫలితమిట్టిదే. వారి స్వభావములను బట్టి ఆయా నియమ మార్గములు వచ్చును. తమోగుణం హెచ్చుగా ఉన్నచో మధ్య మాంసాదులు నచ్చును. రజోగుణం హెచ్చుగా ఉన్నచో వీలైనంత ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి ఖరీదైన సుగంధ ద్రవ్యములను వినియోగించి
దేవుని అర్చింతురు. సత్వగుణ ప్రకృతి అయినచో స్నాన సంధ్యాదులు శుచిత్వము మున్నగు నియమములతో సర్వాంతర్యామిని ఆరాధింతురు. ఇతరులలో దైవమును చూచి భూతదయ కలిగి తమకున్న దానిలో కొరత చేయక శుచి అయిన అన్నపానీయాదులను దానము చేయుదురు. చేసిన దానము కూడా పవిత్ర బుద్ధితో ఫలం ఆశింపక చేయుదురు. ఈ విధముగా వారి వారి ప్రకృతిని అనుసరించి ఆయా నియమములు నచ్చుట ఉండును. 20వ శ్లోకం అయిపోయింది. 20th శ్లోకం కంప్లీటెడ్. ఎవడెవడెయ్యే రూపమును శ్రద్ధతో భక్తి కలిగి అర్చింప కోరునో వాడివాడికి ఆయా విధమైన శ్రద్ధయందు నేను నిశ్చలత్వమును ప్రసాదించుచున్నాను అని కృష్ణుడు చెప్పెను. భగవంతుని దృష్టిలో శ్రద్ధ ముఖ్యము గాని దేనియందు శ్రద్ధ అన్నది ముఖ్యము కాదు. శ్రద్ధ వలన నిశ్చలత్వము కలుగును. మానవుడు ఇంద్రియాదులకు అతీతుడుగా పెరుగును. ఎవడు దేనిని నమ్మెనో దానియందు దైవము అతని భావములకు అనుగుణముగా తన సాన్నిధ్యము నిచ్చును. ఉదాహరణకు కొందరు విష్ణువు అర్చింతురు. వారికి తమ తమ కార్యసాధన ఎడల కావలసిన ధైర్యమును నిపుణతను భగవంతుడు విష్ణువు రూపమున ఇచ్చును. శివుని నమ్ము వారికి శివుని రూపమున ఇచ్చును. పోలేరమ్మ, గంగానమ్మ మొదలగు గ్రామదేవతలను నమ్మి బలులిచ్చు వారికి ఆ రూపముననే రోగములను బాధలను తొలగించును. కొందరు గ్రహస్థితులను అనుసరించి తమ తమ జయాపజయములు లెక్క కట్టుకొనుచుందురు. వారికి గ్రహముల రూపముననే తమ నిదర్శనములను చూపును. తమ జీవితమున కొన్ని దశలు మంచివని తమ జాతకమును బట్టి నమ్మువారు కలరు. వారికి ఆ దశలను అనుసరించియే మంచిని ప్రసాదించుచుండును. కొందరు చెడ్డ గ్రహ దశలలో శాంతులు చేయించినచో రోగాదులు శమించునని నమ్ముదురు. వారికట్లే ప్రసాదించి వాని ఎందే స్థిరత్వము కూర్చును. ఇతరులు తమ్ము మోసగించుచున్నారని కొందరు అనుమానింతురు. వారిని ఇతరుల రూపమున మోసగించుచు భగవంతుడు నమ్మకము చేకూర్చును. కొందరు కేవలము తమ తమ ప్రయత్నము వలన జరుగుచున్నవని నమ్మెదరు. వారికి వారి ప్రయత్నముల రూపముననే భగవంతుడు ఫలితములను ప్రసాదించును. కొందరు ఐహిక జీవితము దుఃఖమని నమ్ముదురు. వారికి దుఃఖమునే ప్రసాదించి దాని వలననే స్థిరత్వము కూర్చును. ఇట్టి తమ వివిధాభిప్రాయములను భగవంతుని యందు సమర్పించువారును కలరు. వారికి స్వయముగా భగవంతుడు తానే కావలసినవి సమకూర్చుచు సుఖశాంతులను ప్రసాదించును. ఈ విధముగా వారి వారి శ్రద్ధలను బలపరచుచు వారికి స్థిరబుద్ధి కలిగించి కాలక్రమమున వారి ప్రకృతిని గూర్చి వారి ప్రకృతిని మార్చి తన ప్రకృతిలోనికి వారిని స్వీకరించును. 21, 22 శ్లోకాలు అయిపోయినాయి. ఎవడు దేనియందు శ్రద్ధ గలవాడో వాడా శ్రద్ధతో కూడి ఆ విధమైన ఆరాధన చేయును. దానికి తగిన ఫలితములను కోరిన విధముగా పొందును. అట్టివాని శ్రద్ధ ఫలితముల మీద ఉండును గనుక ఫలితము చేకూరగానే శ్రద్ధ మారును. అది మరి ఒక దానిపై ఏర్పడును. ఉద్యోగమునకు ప్రయత్నించుచు బాధలలో ఉన్నవాడు ఉద్యోగమునకై శ్రద్ధ వహించును. ఉద్యోగము లభించినంతనే ఆ శ్రద్ధ తాను చేయవలసిన ఉద్యోగముపై నుండి జీతముపైకి మారును. దానితో ఉద్యోగమున నిర్లక్ష్యం ఏర్పడును. అట్లే దారిద్ర్య స్థితిలో ఉన్నవాడు సాటివారిని ఆదరించి కూడగట్టుకొనుటలో దరిద్రుల సంఘములు ఏర్పరచుటలో శ్రద్ధ వహించును. తన దారిద్ర్యము తీరినంతనే ధనవంతులతో మైత్రి చేయుటకై శ్రద్ధ వహించును. ధనవంతుడైన వెనుక ధనముతో మాత్రమే మైత్రి చేయుటలో శ్రద్ధ వహించి మిగిలిన వారిని చీట్లాటలో పేకముక్కల వలె వినియోగించును. ఇట్లు తమ తమ ఫలితములపై శ్రద్ధ వహించిన వారికి దేవుడు ఆ శ్రద్ధ రూపమున ప్రసన్నుడగుచునే ఉండును. కానీ వారి శ్రద్ధ మారుచుండుట వలన దేవుని దర్శింపలేరు. వారి బుద్ధికి వైశాల్యము తక్కువ కనుక వారు చూచు దేవుడు కనిపించునట్టి వైశాల్యము కూడా తక్కువ. అతడు తమ ప్రయోజనములను తీర్చువారి రూపముననే కనిపించును. దానితో వ్యక్తులే కనిపింతురు గాని దైవము కనిపింపడు. రంగుగోడపై కన్నములు కత్తిరించిన తెల్ల కాగితమును అంటించినచో కన్నముల నుండి ఆ గోడ రంగురంగుల బొమ్మలుగా మాత్రమే కనిపించును గాని గోడ కనిపించదు. కనుకనే అల్పమేధస్కులకు శ్రద్ధయున్నను దైవము కనిపింపడు. ఈ విధముగా దేవతల భక్తులు, ఆఫీసర్లు, రాజకీయ నాయకులు, మతాచార్యులు అగు రూపములనే
భజింతురు. నా యందు భక్తి గలవారు నన్ను దర్శింతురు అనగా అందరిలో ఉన్నట్లు భజించువారు అంతర్యామిని దర్శింతురు. 23వ శ్లోకం అయిపోయింది. అలాగే మన రికార్డింగ్ నెంబర్లో 59 కూడా అయిపోయింది.